నాయుడు కాదా? ఉత్తరాలు రాసింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం? ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు. మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం, అందులో వేసే కమిటీ, దానికి ఉండే చట్టబద్ధత, దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదని నాకు అర్థం కాదు. ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని కించపరుస్తుంటే మేము ఊరుకుంటామా? సార్ ఇంకొకటి, కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను. ఎంత సిగ్గుమాలిన పని అంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి, అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు గాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి, సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను అనేది, ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. 10 ఏళ్ల చేయని పని మేము చేస్తున్నాము. ఏం పని చేసిండు? కృష్ణా బోర్డును అప్పచెప్పుడా? పని చేసుడంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా? లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని? లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిండో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా? లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే, పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే, వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తే, ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే, ఇవాళ కరువు వాతావరణం ఉంటే, కిందికెళ్ళి నీళ్లు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం? గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్లు ఆన్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వాన పడుతుంది? ఊళ్ళల్లో కప్పలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం